మాస్టర్ గారి యొక్క శతజయంతి మహోత్సవాల్లో భాగంగా మనం ఈసారి జరగబడినటువంటి ఇక్కడ హైదరాబాద్ జరుగుతున్నటువంటి మహోత్సవాలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అంటే ప్రత్యేకత అంటే మనం ఎప్పటికప్పుడు ప్రతి గురు పూజలు కూడా ప్రత్యేకమైనటువంటి అనుభూతి కలిగిస్తుంది. అయితే ఏంటంటే శతజయంతి సంవత్సరాలు మనకి వీళ్ళు వస్తున్నటువంటి అంటే మన 2025 ఆగస్టు 11 నుంచి ప్రారంభమై 2026 ఆగస్టు 11 దాకా మా శ్రీకే గారి యొక్క శతజయంతి సంవత్సరంగా మనం అన్ని కేంద్రాల్లో కూడా ఒక్కొక్క కేంద్రంలో కాగా గురు పూజ ప్రతి సంవత్సరం లాగే దాంట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా అందులో ఈ సంవత్సరం మనం మాస్టర్ గారి యొక్క చాలా గ్రంథాలు ఆయన మనకు ప్రసాదించినటువంటివి వాటిని మనం అవన్నీ కూడా మనం ముద్రించుకుని అవి అందుబాటులోకి మనకి రావడం అనేటువంటిది అది ఒక విశేషం. అలాగే మనకి ఈ సంవత్సరం విలేజ్ సర్వీసెస్ గ్రామాలకు వెళ్ళి గ్రామ సేవ అనేటువంటిది అది కూడా ప్రత్యేకంగా మనం ప్రాంతాలు అన్ని కేంద్రాల్లోనూ అక్కడికి సమీపంలో ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాల్లోకి వెళ్ళి ఒక గ్రూప్ యాక్టివిటీలో భాగంగా బృందం అంతా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా వైద్య సేవా కార్యక్రమం ప్రధానంగా చేసి రావడం అనేటువంటిది ఇవన్నీ కూడా చాలా మాస్టర్ గారి యొక్క అనుగ్రహంతో చాలా బాగా జరుగుతున్నాయి. అలాగే ఇంకో విశేషం ఈ సంవత్సరం మనం జరిగింది. మాస్టర్ గారు ప్రసాదించినటువంటి ఆయన ద్వారా మరి ప్రసాదింపబడినటువంటి ఈ గ్రంథాలు అవన్నీ కూడాను మనకి చాలా మందికి పబ్లిక్ లో కూడా చాలా మందికి అందుబాటులో ఉండేటువంటి దానికి ఈ సంవత్సరం హైదరాబాద్ లో బుక్ ఫెయిర్ అంటే ఎప్పుడు చాలా సంవత్సరాలు జరుగుతుంది. 38 సంవత్సరాల నుంచి 38 సంవత్సరం అక్కడ జరుగుతుంది. దాన్ని బుక్ ఫెయిర్ అనేటువంటి దాన్ని నిర్వహించడం అనేటువంటిది చేస్తున్నారు. ఈసారి ఆ బుక్ ఫెయిర్లో మనం బృందం కూడా ఒక స్టాల్ అనేటువంటిది పెట్టి మాస్టర్ గ్రంథాలన్నింటినీ అక్కడ పబ్లిక్కి అందుబాటులో ఉండేట్టుగా చేయడం అనేటువంటి జరిగింది. అలాగే విజయవాడలో కూడా ఈ జనవరి 2వ తారీఖు నుంచి 12 దాకా విజయవాడలో కూడా ఈ బుక్ స్టాల్ అనేటువంటిది అక్కడ కూడా అలాగే ఆర్గనైజ్ చేస్తారు. దాంట్లో మనకు కూడా ఒక స్టాల్ అనేటువంటిది లభ్యమైంది. దాంట్లో కూడా ఆ స్టాల్ ద్వారా మాస్టర్ గారి గ్రంథాలే అందరికీ పబ్లిక్కి వాడికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇలాగ మనకి ఈ సంవత్సరం అంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విధానం మనకి ఎప్పుడు ఉండేటువంటిది ఇంకొంచెం ఎక్కువ డెడికేటెడ్గా మనకి ఇంకా ఎక్కువ మంది యాక్టివ్గా దాంట్లో పంచుకోవడం అనేటువంటిది అది ఈ సంవత్సరం మన విశేషం. అంటే వీటన్నిటిలో కూడా ముఖ్యంగా మనకి గుర్తుపెట్టుకోవాల్సింది అది మనం గమనించాల్సింది ఏమిటంటే ఒక గ్రూప్ యాక్టివిటీ అనేటువంటిది అది ముఖ్యం. అంటే ఒక మంచి పని అందరికీ పనికి వచ్చేటువంటిది
ఒక ఇంపర్సనల్ వర్క్, అంటే వ్యక్తిగతంగా ప్రయోజనం అనేటువంటి దానికి సంబంధం లేకుండా ఇంపర్సనల్గా ఉన్నటువంటి వర్క్ అనేటువంటిది అందరికీ సంబంధించేటువంటిది, అందరి శ్రేయస్సు కోసం మనం అనేటువంటిది. అందులో ఆ గ్రూప్ యాక్టివిటీ అనేటువంటిది బాగా ఎక్కువ. మాస్టర్ గారు మనకి ప్రసాదించినటువంటిది ప్రధానమైనటువంటిది అదే. అంటే మన ప్రేయర్ అనేటువంటి దాని ద్వారా కానీ, అలాగే మనకి వైద్య సేవ అనేటువంటి దాని ద్వారా కానీ, నారాయణ సేవ ద్వారా ఏదైనా సరే వీటన్నిటిలోనూ అంతర్లీనంగా ఉన్నటువంటిది గ్రూప్ యాక్టివిటీ. అందరూ కూడా సామూహికమైనటువంటి జీవనం అనేటువంటిది కావాలి. దానివల్ల మనకి ఎన్నో జన్మల సాధన చేస్తే కానీ కుదరనటువంటిది గ్రూప్ లివింగ్ అనేటువంటి దానివల్ల ఎక్కువ సాధ్యం అవుతుంది. అది మనకి అన్ని విధాల మాస్టర్ గారు చాలా సందర్భాల్లో వివరించి ఉన్నారు. అందుకే మనకి ఈ యాక్టివిటీని మాస్టర్ గారు మనకు ప్రసాదించేది కూడా అందుకోసమే. అది ఇప్పుడు ఆయన యొక్క జన్మ శతాబ్ది ద్వారా ఇంకొంచెం మనలో ఇంకా కొంచెం పెంచడానికి మాస్టర్ గారి అవకాశాన్ని ఇస్తున్నారు. అన్నిటికీ కూడా ప్రధానమైనటువంటిది ప్రేయర్ అనేటువంటిది. అది కూడా మనం ఎంతమంది వీలైతే ఎంతమంది కలిసి మనం ఒకచోట ప్రేయర్ చేసుకున్నట్లయితే దానివల్ల చాలా మనకి తెలియనటువంటి, అంటే మన గమనికకు కూడా తెలియపోయినప్పటికీ మనలో కలగవలసినటువంటి ఒక మంచి మార్పు అనేటువంటిది అది మన లైఫ్ మొత్తానికి పనికి వచ్చేటువంటిది. ఇవన్నీ కూడా ఏంటంటే మన యొక్క జీవితం మొత్తానికి సంబంధించినటువంటిది. అంటే కనుక అకేషన్ ఏదో ఆ సందర్భంలో మనం దేశం అని అనుకునేటువంటిది కాదు. అవి అటువంటి సాధనకి పనికి వచ్చేటువంటిది అనమాట. ఇది ఈ మెడిటేషన్ అనేటువంటిది. దానికి మాస్టర్ గారు మనకి ఎన్నో విధాలు మనం సమకూర్చడం చేశారు. మనం డైలీ ప్రేయర్ రోజు బేసిక్గా ఉన్నటువంటిది ఉదయం 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి మనం గురుస్మరణ చేసి మనం ప్రార్థనలో పాల్గొనడం అనేటువంటిది అది తప్పనిసరిగా ఆచరించి మనకి ఇచ్చారు మాస్టర్ గారు. అలాగే పూజలైనటువంటి రామకోట తాత గారు, అంటే మాస్టర్ గారు సిజీ గారు ప్రసాదించినటువంటిది ఉదయం సాయంత్రం 6 గంటలకి ప్రేయర్లో పాల్గొనడం అనేటువంటిది అది చాలా సింపుల్గా ఉంటుంది. కానీ దాని యొక్క ప్రభావం మనలో ఎంతో మన జీవితం మీద, అంటే అందరికీ కూడా శ్రేయస్కరమైనటువంటి విధంగా ఉంటుంది. అది ఈ ఉదయం సాయంత్రం సమయాల్లో ఇలా గ్రూప్ ఒక అంతా కూడా సమిష్టిగా చేసుకునేటువంటి సాధన అనేటువంటిది ఇది కొత్తదేం కాదు. మళ్ళీ ఒకసారి ఇది ఇంకోసారి రీఆర్గనైజ్డ్గా ఇచ్చినటువంటిది అర్థం. కానీ మనకి ఎప్పుడు సనాతనమైనటువంటి ఋషులు అనేటువంటి వాడు ఇచ్చినటువంటి మార్గం. ఎందుకంటే ఉదయం సాయంకాలం సంధ్య వేళ అనేటువంటిది, ఆ సంధ్య వేళ అనేటువంటి దాంట్లో మనం చేసుకునేటువంటి సాధన అనేటువంటిది అది ప్రేయర్ ద్వారా. అందుకని సంధ్యావందనము అని మనకి ఒక చక్కని ఒక ప్రొసీజర్ అనేటువంటిది అది ఋషులు వేదర్షులైనటువంటి వాళ్ళు అనాది కాలం నుంచి మనకి ఇచ్చినటువంటిది.
అందుకని సంధ్యావందనం అనేటువంటిది పిల్లలది అది తప్పకుండా చేసేవాడు. అయితే సంధ్యావందనం అనేటువంటిది వారికి ఏ రకమైనటువంటి మెథడ్స్లో చేయాలి, ఏ రకమైనటువంటి ఏ ప్రార్థన చేయాలి అనేటువంటిది మళ్ళీ దానిలోకి ఏ రకమైనటువంటిదైనా దానిలో ఉన్నటువంటి ఉద్దేశం ఆ సంధ్య వేళల్లో మనకి వచ్చేటువంటి మనలో ప్రసరించేటువంటి ఎనర్జీ అనేటువంటిది, ఒక శక్తి అనేటువంటిది దానికి అంటే మనకి రోజంతా కూడా సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతూ ఉంటే మనకి సూర్యుడు ఉదయించడం, సూర్యుడు మళ్ళీ పైదాకా వెళ్ళడం, మళ్ళీ అస్తమించడం ఇవన్నీ జరుగుతుంటే మనకి తెలుస్తూ ఉంటుంది. అంటే మనం భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉండడం అనేటువంటి ఆ రకమైనటువంటి మూమెంట్, అలాగే భూమి తన చుట్టూ తను తిరగడం, ఇవన్నీ కూడా కంటిన్యూస్ జరుగుతూ ఉండేటువంటివే. గ్రహ గోడ తారకాదులన్నీ కూడా ఇవి నిరంతరం జరుగుతూ ఉంటాయి. అది ఎప్పుడు కూడా ఒక లిప్ట అంటే ఒక సెకండ్లో ఇంకా ఇంకా అందులో అనలైజ్ చేస్తే వచ్చేటువంటి సూక్ష్మమైనటువంటి కాలంలో కూడా అవి ఆగడం ఉండదు, అది ఆగదు ఎప్పుడు. అందువల్ల సృష్టి కార్యక్రమం అంతా కూడా అడ్వాన్స్ అవుతూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. అది కంటిన్యూటీ. మనలో కూడా దాని ప్రభావం మన మీద పనిచేస్తుంది. అది మనకి తెలిసినా తెలియకపోయినా మనలో ప్రభావం అనేది ఎలా పనిచేస్తుందంటే, ఉదాహరణకి మనకి నిశ్వాసలు మనకు గుర్తులేకపోయినా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఈ శరీరం అప్పటిదాకా నిలబడి ఉంటుంది. కంటిన్యూటీ అనేటువంటి అది మనలో పనిచేసేటువంటి ఆ దేవతాశక్తులు అనేటువంటిది, ద హయ్యర్ ఫోర్సెస్ వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి మనం శ్వాస నిశ్వాసలు, గుండె కొట్టుకోవడం, రక్త ప్రసారం అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలియవు, ఇవన్నీ జరుగుతున్నాయనేటువంటిది మన గమనిక కూడా పెద్దగా ఉండదు. మన గమనించినంత సంబంధం లేకుండా ఇవన్నీ మనలో జరుగుతూ ఉంటాయి. దేన్ని బట్టి అంటే సృష్టిలో నిరంతరం జరుగుతుండేటువంటి ఏవైతే ఉన్నాయో బ్రహ్మాండ గోళాల వాటిలో అదే వాటి యొక్క ప్రభావం వల్ల మనలో కూడా జరుగుతుంటాయి. అంటే మనం కూడా అందులో భాగం తెలుసుకోవాలి. మనం ఎవరికి వాళ్ళు నేను ప్రత్యేకంగా నేను మిగతా కంటే నేను వేరు, నేను ప్రత్యేకం అనేటువంటి దీని నుంచి ఇది మొత్తం నేను ఈ సృష్టిలో ఉన్నటువంటి వాటిలో నేను కూడా ఒక భాగం అనేటువంటి ఒక గమనిక, ఒక అనుభవం అనేటువంటిది మనకి కలగాలి. మరి అందుకోసం మనం సమిష్టిగా అంటే సామూహికంగా ఈ ప్రేయర్, ఈ సాధన ఇవన్నీ కూడా మనం పరిష్కరించంటే ఈ ఎందుకు దాని ప్రయోజనం ఏమిటనేటువంటిది తెలిసినా తెలియకపోయినా అది మనం ఆచరిస్తూ ఉంటే క్రమంగా మనకి ఇదంతా కూడా జరుగుతుంది. అంటే ఎలాగైతే సృష్టిలో ఉన్నటువంటిది దీనివల్ల ఎప్పటికప్పుడు ఒక ఫ్రెష్నెస్ అంటారు. నిజానికి రోజు కూడా మనం నిద్రపోయి లేచిన తర్వాత నిద్రపోయి లేచి మనం పడుకోవడం, స్నానం చేయడం ఇవన్నీ చేసుకుని అవన్నీ చేస్తుంటే మనకి ఏమవుతుందంటే ఒక ఆ రోజు మళ్ళీ ఏ రోజుకి ఆ రోజు ఒక ఫ్రెష్నెస్ అనేటువంటిది మనకి అంటే ఒక ప్రారంభం అనేటువంటిది చాలా బాగుంటుంది. అలా ఏ రోజుకి ఆ రోజు జరుగుతూ ఉంటుంది ఎవరు ఫ్రెష్ అది. అదేంటంటే అది ఇలాగే ఇదంతా కూడా దేనికి ఇమిటేషన్, ఏదైతే ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అవన్నీ కూడా నిరంతరం ఈ కాల
కాలచక్రం అనేటువంటిది నడవడం జరుగుతుంటుందో దాని యొక్క ఆ ఫార్ములా ప్రకారమే మనలో కూడా జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఎలా ఉంటుంటే ఎవరికి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవనాన్ని గురించి ఎక్కువ ఆలోచించడం అనేటువంటిది మనకు ఉంటుంది. అంటే నేను ఒక వ్యక్తిని, నేను వేరే అని మిగతా వాళ్ళకంటే నేను ఎలా వేరు అని చూసేటువంటిది దాన్ని ఏమంటారంటే ఐడెంటిటీ కాన్షియస్నెస్ అంటారు. ఒక ఇంట్లో కూడా, ఒక కుటుంబంలో కూడా, ఒక ఇంట్లో కూడా ఎవరికి వాళ్ళు నేను మిగతా వాళ్ళకంటే ఎలా వేరు, నేను ఎలా ప్రత్యేకమైనటువంటిది అనేటువంటి ఒక దీంట్లో ముందు మనం ఉంటాం. కానీ దాంట్లో నుంచి మనకి అంటే అది ఎలా అంటే ఒక లిమిటేషన్ అన్నమాట. ఆ లిమిటేషన్ వల్ల మనకి ఏమవుతుందంటే ఈ నాది అని మన శరీరం అయితే ఈ లిమిటేషన్ మనకి భగవంతుడు ఎందుకు ఇచ్చాడంటే ఇది కొంత స్థితిలోకి అవసరమే. ఈ శరీరం నాది అనేటువంటిది మనకి అనుకోవడం వల్ల, ఆ భావన వల్ల దీన్ని మన శరీరం జాగ్రత్తగా అడ్డ పెట్టుకోవాలి, దీనికి కావాల్సింది ఏర్పాటు చేసుకోవాలి, దీనికి కావాల్సింది ఆహారం తీసుకోవాలి, ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ నాది అనేటువంటిది ఆ భావన లేకపోతే నేను చేయం. మనం దీన్ని శుభ్రం చేసుకోకుండా ఉండడం, మీరు ఆకలేసిన ఆహారం తీసుకోకుండా ఉండడం, ఈ మంది మన సంబంధించి కాదు వదిలేసాం అనుకోండి, అది మన ఎగ్జిస్టెన్స్ ఉండదు, మనం ఉండదు ఎక్కువ కాలం. అందుకని భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం, శరీరం, దీని ఆయుర్దాయం ఇవన్నీ కాపాడుకొని ఉండాలంటే మనకి భావన ఉంటుంది, ఇది నాది అనేటువంటి భావన. అలాగే ఒక కుటుంబంలో ఇది నాది ఎలా అయితే ఉంటుందో ఈ వస్తువులు నాది, ఈ వ్యక్తులు నా వాళ్ళు అనేటువంటి భావన ఉంటుంది. బేసిక్ గా అది ఉంటుంది, ఉండవలసింది కాబట్టి ప్రకృతి అందించింది. కానీ దీంట్లో మాత్రమే ఉండిపోయాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఎలాగైతే మనం ఒక ఇంట్లో ఎక్కడ గదిలోనే ఉండి కిటికీ తలుపులన్నీ మూసేసుకుని అలా కొన్ని రోజులు అందులో ఉండిపోయాం అనుకోండి, ఎలా ఉంటుంది మన ఆ విధంగా ఉంటుంది మన జీవితం అంతా. అంటే మనం ఊహించుకుంటే మనకు అర్థమవుతుంది వచ్చాం. అంటే మేము ఏదో ప్రత్యేకమైన సాధన చేస్తాం అనుకుని మనం గదిలో కూర్చుని ఎవరు బాబులు రావడం లేదా గదిలో కూర్చుని తలుపులన్నీ తీసేసుకుని కొన్ని రోజులు బయటికి రాకుండా ఉన్నాం అనుకోండి, దానివల్ల యోగం లేదా రోగం వస్తుంది, రోగస్థితి వస్తుంది, రోగగ్రస్తులు అవుతాం, లిమిటేషన్ ఎక్కువైపోతుంది. అందుకని మనకి ఈ లిమిటేషన్ నుంచి బయటికి రావాలి. అది ఎలాంటిదంటే ఒక మొగ్గగా ఉన్నప్పుడు ముడుచుకుని ఉంటుంది, రేకుల లోపల ముడుచుకుని ఉంటాయి. క్రమంగా విచ్చుకుని పూర్తిగా విచ్చుకున్నప్పుడు అప్పుడు దానిలో ఉన్నటువంటిది ఒక ఎంత చక్కగా దాని యొక్క ఇదంతా కూడా బయటికి వ్యక్తం అవుతూ చుట్టూ ఉన్నటువంటి సూర్యకాంతి, చుట్టూ ఉన్నటువంటి ప్రాణశక్తి ఇవన్నిటినీ కూడా తీసుకోవడం వంటిది అన్నింటినీ కూడా చుట్టూ వెరగాలను ఇది జరుగుతుంటుంది. మన జీవితం కూడా అటువంటిదే అని గుర్తుపెట్టుకోవాలి. మనలో ఈ పరిమితత్వం అనేటువంటి దాని నుంచి మన అపరిమితమైనటువంటి దానిలో భాగం మనం, అంటే ఐడెంటిటీ కాన్షియస్నెస్ అనుకునేది. మేము ఎలా ప్రత్యేకంగా మిగతా వాళ్ళకంటే వేరు అనేటువంటి దాని నుంచి మనం బయటికి అపరిమితమైన దానికి వెళ్ళడం. ఓపెనింగ్ అంటే అందరిలో ఉన్నటువంటి ఒకే వెలుగు, ఆ ఒకే వెలుగునే మనం పరమాత్మ అంటాం. అందరిలో ఉన్నటువంటి నేనంటాం చూసారా, ప్రతి ఒక్కళ్ళు మనం నేనని అంటాం. మనం అంటే ఒకే వెలుగు, అదే ఈశ్వరుడు లేక పరమాత్మ అని. అందుకని
దాని ఎందు మనం ఎక్కువ మన ప్రతి మేల్కాంచడం కోసం చేసే ప్రయత్నమే మనం ఉదయ సాయంకాలం ఉభయ సంధ్య వేళల్లో మనం చేసుకునేటువంటి ఈ ప్రేయర్ అనేటువంటిది, ఈ సాధన అనేటువంటిది ఏ రకమైనటువంటి సాధన, ఏ స్తోత్రాలు చేసినా, ఏవి చేసినా, ఏ రకమైనటువంటి పూజ చేసినా, ఏ సంప్రదాయం అయినా సరే ఏం తేడా ఉండదు. ఏదైనా సరే ఈ మతాలకి సంప్రదాయాలకి వాటికి సంబంధించింది కాదు. అవి ఎవరైనా సరే ఎందుకు చేస్తారంటే దాని అసలు మూలమైనటువంటిది ఈ ఎక్స్పెన్షన్. అంటే మనలో పనిచేసేటువంటి, మన చుట్టూ మనలో కూడా పనిచేసేటువంటి ప్రకృతి శక్తులు అనేటువంటివి ఉంటాయి. మన చుట్టూ పనిచేస్తాయి, మన లోపల పనిచేస్తాయి. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి పరమాత్మ ఈశ్వరుడు మన లోపల ఉన్నటువంటిది కూడా. అందుకని మన లోపల బయట అంతా కూడా ఉన్నటువంటిది ఒకటే ఉంటుంది. అది అందరిలోనూ ఉన్నటువంటిది ఒకటే అని గుర్తింపు రావాలి మనకి. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో కూడా మనలోనూ ఉన్నటువంటిది ఒకటే, కామన్ గా ఉన్నటువంటిది అని మనకి. దానికోసం మనం ఏం చేయాలంటే సమిష్టి జీవనం, సమిష్టిగా ఉండడం అనేటువంటిది, అందరం కూడా కలిసిమెలిసి సమిష్టిగా ఉండడం అనేటువంటిది అదనమాట. దానికి మనం ఈ ప్రేయర్ వల్ల జరిగేటువంటిది, ఈ ప్రేయర్లు మనం పాల్గొనడం వల్ల కానీ వీటి వల్ల కూడా మనకి కామన్గా జరిగేటువంటిది అది ఏం జరుగుతుంది అనేటువంటి దానికోసమే. అయితే దీనిలో మనకి కొన్ని అవరోధాలు అనేటువంటి మన లోపల ఉంటాయి. మనం అవరోధాలు అనేటువంటి బయట ఉంటాయి అనుకుంటాం. అవరోధాలు అంటే ఆబ్స్టికల్స్ అంటాం. ఇవి బయటనే ఉంటాయి అని మనం భావిస్తాం. బయట ఉండడం మన లోపలే ఉంటాయి. ఎక్కడంటే మన మనస్సు వాటికి మెయిన్ ఇదనమాట ప్రదేశం. ఆ అవరోధాలు కలగడానికి ఉండేటువంటిది. కానీ మన మనస్సు అనేటువంటిది ఏర్పాటు ఎందుకు చేశారు? ఇంద్రియం అనేటువంటి ద్వారా బాహ్య ప్రపంచంతో మనకి కాంటాక్ట్ అనేటువంటిది మనస్సు యొక్క బిందువు. ఇవన్నీ ప్రకృతి అనేటువంటి దాంట్లో ఉంటుంది ఏర్పాటు. కానీ దాని ఎందు ఆ మనస్సు ఉన్నప్పుడు దాన్ని ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కానీ అవే ఇంద్రియాలు, శరీరం ఉన్నప్పుడు మనకి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఉంటే తప్ప ఇది పనిచేయదు. అందుకని ఇవన్నీ కలిసి పనిచేయడం కోసం ప్రకృతి ఏర్పాటు చేసినటువంటిది. కానీ మనస్సు అనేటువంటి లెవెల్లో అవరోధాలు కలుగుతూ ఉంటాయి. ఆ అవరోధాలు అనేటువంటివన్నీ కూడా అంటే మన ప్రత్యేకత అనేటువంటి భావన ఒకటి ముఖ్యంగా. మనం మిగతా వాళ్ళకంటే ప్రత్యేకం అనేటువంటి భావన ఒకటి. ఇది మనకి మన నిత్యం మనం చేసేటువంటి పనుల్లో కూడా దీని ప్రభావం దాని మీద ఉంటుంది. అంటే మనం చేసేటువంటిది అందరితో మనం కలిసి సమిష్టిగా మనం జీవించడం కోసం ఒకరికొకరు మనం చేసుకునేటువంటిది ఒకటి. అలా కాకుండా మనం ఎవరికి వాళ్ళం మన ప్రత్యేకమైనటువంటిది. నిజానికి ఇన్ని కోట్ల జీవరాశుల్లో ఎవరి ప్రత్యేకత వాళ్ళకు ఉండదని ఉండేట్టుగా సృష్టించాడు భగవంతుడు. అదెందుకంటే ఎందుకు అని మనం ప్రతి ఒక్కరు గుర్తింపబడ్డానికి అంతవరకు. కానీ అక్కడే ఉండిపోవడం అనేటువంటిది, దీన్ని అందరిలో ఉన్నటువంటి పరమాత్మ అనేటువంటి ఒకే వెలుగు ఎందు దాని ఎందు మనం మేల్కాంచడం అనేటువంటిది, దానికి సాధన అనేటువంటిది. అందులో ముఖ్యంగా మానవుడికి వెళ్ళి తప్పకుండా ఉండాలి అని మనకి శాస్త్రాలు అనేటువంటి చెప్తాయి. అందుకని మన భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పినట్లుగా కదా ఆయన. దాంట్లో కూడా తప్పకుండా మానవుడు అయినటువంటి వాడు వదిలిపెట్టకుండా తప్పకుండా చేయవలసినటువంటి పనులు 3 ఉన్నాయని చెప్పాడు ఆయన. అదేంటే యజ్ఞము, దానము, తపస్సు అనేటువంటివి ఉన్నాయి. ఈ 3 మానవ జన్మెత్తిన వాడు తప్పకుండా వదిలిపెట్టకుండా చెయ్యాలి అని చెప్పాడు.
అనగానే అవన్నీ ఈ రోజుల్లో ఎవరు చేస్తామని అనుకుంటాం మనం. అది అర్థం తెలియక. అంటే మన జీవితంలో నిత్యం మనం చేసేటువంటి వాటి ద్వారానే అవి వాటి ఎలా మనసుకుంటే మనం అవి చేయడం అనేటువంటిది మన ద్వారా జరుగుతుందో అవన్నీ మనం వివరంగా చెప్పబడింది. అందుకని ఏం చేశారంటే మొదట్లో మనకి వాడి యొక్క అర్థం వాడి ఏది తెలిసినా తెలియకపోయినా ముందు ఆచరించడం ప్రారంభించాలంటే ఎటువంటిదంటే మనం వచ్చి మొట్టమొదటి చిన్నప్పుడు మన ఒక స్కూల్లో ఒక విద్యాలయం చేరుస్తారు. అప్పుడు మనకి ఇంకా మనకేం రాదు. కానీ మన విద్యాలయంలో మనం చేర్చినప్పుడు అక్కడ అక్షరాలు నేర్చుకోవడంతో ప్రారంభించి మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్ తెలుసుకోవడం, ఆ తెలిసినటువంటి వాళ్ళు అంటే ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి వాళ్ళు బోధిస్తే మనం తెలుసుకోవడం, మనం నేర్చుకోవడం, అప్పుడు మనకి ఓహో అని తెలియడం. చిన్న ఉదాహరణ ఎలాగంటే చూడండి, మనం పుట్టినప్పటి నుంచి మనలో విశ్వాసం జరుగుతుంది. లోపలికి గాలి పీల్చుకుంటున్నాం, బయటకు గాలి వదులుతున్నాం నిరంతరం. ఆ లోపలికి పీల్చుకునేటువంటి దాని ప్రాణవాయువుని, బయటకు వదిలేదాన్ని బహు పీల్చువాయువుని ఇవన్నీ మనం తెలుసుకున్నాం. అది ఎప్పుడు అలాగే ఉంటుంది. మనకి తెలిసినా తెలియకపోయినా జరిగేటువంటిది అదే. కానీ మనం తెలుసుకోక ముందు కూడా అది జరుగుతుంది. మనం తల్లి గర్భంలో బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ప్రాణవాయువులు పీల్చుకోవడం జరుగుతుంది. కానీ వేరే రకంగా జరుగుతూ మనం ఉంటాం. అలాగే లోపలికి రాయలేని బొగ్గు పీల్చుకొని బయటకు లేడేది జరుగుతుంది తప్ప తిరిగి దాన్ని పీల్చుకోవడం ఉండదు. ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతుంది. దాన్ని ఇది జరిగేటువంటిది ఏం తెలుసుకున్న తర్వాత ఎప్పుడు తెలుసుకుంటాం. అదే తెలిసినా తెలియకపోయినా ఎలాగైతే జరుగుతుందో అలాగే మనకు కూడా ఇవన్నీ తెలిసిన తెలియకపోయినా ముందు ఆ రోజు తప్పకుండా ప్రేయర్ చేసుకోండి గురు మాస్టర్ గారు చెప్పారనుకోండి. ఆ చెప్పినటువంటి వాటికి చదువుకునేటువంటి వాటికి ఉచ్చరించేటువంటి వాటికి అర్థం మనకు తెలుసా అంటే తెలిసినా తెలియకపోయినా ముందు మనం దాన్ని ఫాలో అది మనం చేస్తాం అనుకోండి. అప్పుడు మనలో అది పనిచేయడం మొదలెడుతుంది. అంటే అవి ఉద్బుద్ధం అవుతాయి. అది మేలుకోవడం. అలాగే మనం మేలుకుంటాం. మనం నిద్రపోతున్నాం అనుకోండి, అక్కడ ఉన్నటువంటి ఏది మనకు తెలియదు. ఇవన్నీ మనం గమనించం. మనం ఎప్పుడైతే మనం నిద్ర పెట్టేస్తుందో నిద్ర పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వస్తువులు మనకు తెలుస్తాయా, కనబడవు, తెలియదు. మనం ఏం చెవిబాగుతున్నా తెలియదు, మనం ఏం తేలిబాగుతున్నా తెలియదు, నిద్రపోతున్నా తెలుస్తుందా తెలియదు. మనం మెలుగులోనప్పుడు తెలుస్తుంది, నిద్రపోతున్నప్పుడు తెలియదు. ఎలా అయితే తెలియదో అలాగే మనం ఈ జరుగుతున్నటువంటివన్నీ కూడా మనకు తెలియకుండా జరుగుతుంటాయి మనలో. అంటే అర్థం ఏంటి? అవి జరుగుతున్నాయని తెలియనటువంటి ఒక నిద్రాస్థితిలో మనం ఉన్నట్టు అనమాట. అంతే ఇవన్నీ మనకి గుర్తుంటారు. అసలు మన రోజు మొత్తం మీద మన విశ్వాసాలు జరుగుతున్నాయని మనకి గుర్తుండేది ఎంతసేపు గుర్తుంది. ఎందుకంటే అంతకంటే ముఖ్యమైనవన్నీ మనకి పనులు ఉంటాయి కాబట్టి గుర్తున్నాయి. మన గుండె ఎలా కొట్టుకుంటుంది మనం ఎప్పుడు ఆలోచిస్తాం. అది కొట్టుకుంటూ ఉంటుంది. అది ఎంత కొట్టుకుంటుంది కాబట్టి మనం ఉన్నాం. అసలు అది కొట్టుకుంటుంది, దానితో కొట్టుకుంటుంది కాబట్టి కొట్టించేవాడు ఉన్నట్టు ఉన్నాం. లేకపోతే మనం ఉన్నాం. వాడు రాళ్ళే అంటున్నారు, దీన్ని అవత పారాడమే పరికరాలు. అందుకని ఇవన్నీ ఆటోమేటిక్ జరుగుతూ ఉంటాయి. కానీ ఎలా జరుగుతున్నాయి అనేటువంటి మనకు తెలుసుకోవాలనేటువంటి వస్తుంది. దాని మీద మనం మేలుకొనడం అనేటువంటి జరుగుతుంది. అలాంటి ఇవన్నీ కూడా నిరంతరం జరుగుతున్నటువంటిది ఎవరు కనిపిస్తున్నారు అని తెలుసుకోవాలంటే అంతర్లోనే ఉన్నటువంటిది. దీనికి అవరోధాలు మన మనసులో ఉంటాయి. ఈ అవరోధాలు ఎలాంటివి అంటే, ఒక దీపం వెలిగించాం అనుకోండి. దీపం వెలుగుతూ ఉన్నప్పుడు ఆ దీపం వెలుగుతున్నప్పుడు ఆ ఒత్తికి కొడి కడుతుంది. ముందు బ్రహ్మాండంగా వెలుగుతుంది దీపం. మళ్ళీ కొంతసేపు దీపం కాంతి తగ్గుతుంది. ఎందుకంటే కొడి కట్టడం ఉంటుంది. దసరా జరుగుతుంటుంది. ఎంత బ్రహ్మాండమైన బల్బ్స్ ఇవన్నీ అయినా సరే కూడా జరుగుతుంది కొన్నాళ్ళకి. అనుకుంటాం ఇలాగే ఉంటాయి, కొడి కట్టదు కదా, దీపంలో కాదనుకుంటాం. కానీ ఇవి కూడా కొన్ని నెలలో, ఒక సంవత్సరాలు అయితే వాడి కాంతి తగ్గుతుంది. ఎందుకని పాపం అది జరుగుతుంది. అలాగే మనలో కూడా మన లోపల ఉన్నటువంటి వెలుగు అడ్డంగా ఈ జరిగేటువంటివి ఉంటాయి. అవి ఎక్కడ జరుగుతాయి, ఎలా జరుగుతాయి అంటే అదే మనకి మనస్సులో ముఖ్యమైనటువంటి వీటన్నిటికీ ప్రధానమైన కేంద్రం మనస్సు.
అక్కడ ఉంది వ్యవహారం అంతా. ఈ మనసులో ఏం జరుగుతూ ఉంటుందంటే నిరంతరం మనస్సు అనేటువంటి స్థితి. ఈ మనస్సు ఎందుకు పెట్టారంటే ఇంద్రియాల ద్వారా చుట్టూ ఉన్నటువంటి తెలుసుకోవాలన్నటువంటి మనస్సు ద్వారా మనస్సు అనేటువంటి స్థితి జరుగుతుంది. కానీ అక్కడ ఏమవుతుంది, ఎలా అయితే దీపానికి కొడి పడుతుందో అంటే అలా మెల్లిమెల్లిగా దాంట్లో అందులో డస్ట్ అంటారు దీన్ని, లేకపోతే డస్ట్ అంటారు. ఇంట్లో కూడా చూడండి, మనకి మనం శుభ్రంగా అన్ని తుడి చేసుకుంటాం. శుభ్రంగా ఇల్లు తుడి చేసుకుంటే మళ్ళీ 10 రోజులు ఎప్పటికీ అలాగే ఉంటుందా? ఉండదు. మళ్ళీ తుడుచుకోవాల్సింది పెడితే వస్తుంది. 10 రోజులు అంటే అది రోజు తుడుచుకుంటాం మినిమం. రోజు ఇంట్లో ఉన్నటువంటి తెచ్చుకుని రోజు తుడుచుకోవడం ఎందుకంటే చెప్పేసి ఆపేసి వారం రోజులు మన ఇల్లు తుడుచుకోకుండా మనసు అనుకోండి, అప్పుడు అవుతుంది, అంతా డస్ట్ ఉంటుంది అన్నమాట. అందుకని ఎప్పుడైతే ఇవన్నీ ఉన్నాయో అప్పుడు ఉండడం తప్పదన్నాడు. మనం ఈ భగవద్గీతలో అర్జునుడు ప్రశ్న వేశాడు, ఏ కారణం చేత మానవులు వాళ్ళందరూ కూడా పాపకర్మలు అనేటువంటిది ఎందుకు చేస్తారు, పాపం ఎందుకు కనపడుతోంది, అసలు పాపం అనేటువంటి లేకుండా అంత ప్యూర్గా ఉంటుందా అంటే కృష్ణుడు చెప్పాడు, అలా ఉండదు దృష్టిలో. అది కూడా ఒక భాగం. ఎందుకంటే కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ అన్నాడు. మనసులో కోరికలు పుడుతూ ఉంటాయి, ఇలా ఉంటే బాగుంటుంది, నాకు ఇలా కావాలి, నాకు ఇలా ఉంటే బాగుంటుంది అనేటువంటి కామ ఉంటారు. కామ ఉంటే ఒకటే అర్థం కాదు, కోరికలు. ఇది చాలా రుచిగా ఉంది, ఇది రుచిగా ఉంది తిందాం అని కోరిక ఉంటుంది. తప్ప మంచిది కాదు, తప్పు కాదు. అది ఆహారం రుచిగా చేసుకోవాలి, కానీ ఆ రుచి అనేటువంటి దానిలోనే మాత్రం ఉందనుకోండి, మనసులో దాని అభిప్రాయం ఉంటుంది. ఇది ఇలా ఉంటే రుచిగా ఉంటుంది అభిప్రాయం ఉందనుకోండి. అది వచ్చిన తమాషా ఉంది. అందరికీ కూడా ఎప్పుడూ కూడా మనకి వచ్చేటట్టు ఒకటే అయితే ఒకటే ఉండాలిగా, అలా ఉండదు. అదే ఒకటి జిలేబీ ఇష్టమైతే ఇంకోటి దెబ్బగా బజ్జీ ఇష్టమైతే ఇంకోటి రకరకాలుగా చూసా. అలాగే అన్ని రకరకాల రుచులు ఉంటాయి ఎవరికి వాళ్ళకి. అయితే కామన్గా ఉన్నవండి రుచి అనేటువంటిది మనసులో మన ఆహారం గురించినటువంటి అభిప్రాయం అన్నమాట. రుచి అంటే ఇలా ఉంటే రుచిగా ఉంటుంది అనే అభిప్రాయం. అలాంటిది ఇలా ఉంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది అని మనం అనుకుంటే చాలా కంఫర్టబుల్గా. ఇప్పుడు చూస్తే బయట చాలా చలిగా ఉంది, అబ్బా ఇది వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంది అంటాం. కానీ దాన్ని తెలియని మనం అంటే కంఫర్ట్ దీంట్లో ఉందనుకుంటాం. ఇది వేసుకునేటువంటి వాటిలో కంఫర్టబుల్గా ఉంది. ఇది నిజమైతే మంచి వేసంకాలంలో వేసుకునేటప్పుడు కంఫర్టబుల్గా ఉందా? ఉండదు. కాబట్టి కంఫర్టబుల్గా ఉండేది వీటిల్లో కాదు, మన మనసులో ఉంది. ఇది రహస్యం తెలియదు మనకి. కంఫర్ట్ మనసులో ఉంటుంది కానీ బయట ఉన్నటువంటి వాటిలో కాదు ఉండేది. అందుకని మన మనసులోనే దానిలో ఉన్నటువంటివి కొన్ని అవరోధాలు వస్తాయి. ఆ అవరోధాలు తెలిపి వాటిని ఎలా పోగొట్టుకోవాలో తెలిపినటువంటిదే పెద్దలు ఇచ్చినటువంటి మాస్టర్ లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి ధ్యానాలు కానీ ఉపదేశాలు కానీ. ఉదాహరణకి ఇవాళ పొద్దున్న చదువుకున్నాం మనం, ఇందాక చదువుకున్నాం మనం. మాస్టర్ గారు కొన్ని ఇచ్చారు ధ్యానాలు, కొన్ని మెడిటేషన్స్, కొన్ని ప్రిసెప్ట్స్, కొన్ని మెడిటేషన్స్ అన్ని ఇచ్చారు. అందులో ఇందాక మనం చదువుకున్నాం. అంటే ఎగ్జాంపుల్ అన్నమాట. అవరోధం అనేటువంటిది ఎలా ఉంటుంది మన మనసులో ఎగ్జాంపుల్. అందుకంటే పెద్ద అవరోధం ఏంటి మన మనసులో, మనకి శత్రువులు పాపం మనకి ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు అని అనిపించేటువంటిది మనసులో ఉంటుంది. అది ఎవరికి వాడు చూసుకోవాల్సిందే. శత్రువులు అంటే శత్రువులు మనం పెద్దగా ఉండకపోయినా ఏమిటో మనం అంటే పడినటువంటి వాడు, మనం అంటే గిట్టనటువంటి వాళ్ళు, వాళ్ళు మనం అంటే గిట్టదు, వాళ్ళు మనం అంటే అంత ఇష్టపడరు అని అనేటువంటిది ఎక్కడ అనిపిస్తుంది? మన మనసులో అనిపిస్తుంది. అది అభిప్రాయం కదా. ఇప్పుడు ఇందులో ఏం చెప్పారు? పొద్దున మనం ఇందాక కాసేపు కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అనమాట. ఎందుకు చదువుకోవాలి రోజు అంటే మన మనసులో ఉన్నటువంటి ఈ అవరోధాలు ఉన్నాయే, ఈ అవరోధాలు ఏవైతే మన మనసులో ఉండి మనకి కొడిగట్టినట్టు దీపాన్ని కొడిగట్టినట్టు అవుతాయో,
అలాంటి అవరోధాన్ని మనం జాగ్రత్తగా తొలగించుకోవడం కోసం ఇలాంటి చదువుకోవాలి. ఇందాక మనం ఎనిమీస్ అన్నారు. పెద్దది ఏమిటంటే పెద్దది చిక్కు మనం అంటే పడనటువంటి వాళ్ళు కనీసం ఎవరో ఒకరు మనం అంటే ఇష్టపడినటువంటి వాళ్ళు ఉన్నారని కొంత మనసులో అనిపిస్తూ ఉంటుంది. ఏమిటో వాళ్ళు మనంత ఇష్టపడరు, మనం అంటే వాళ్ళకి అంటే ఏమవుతుంది, వాళ్ళ గురించి మన మనసులో అనిపిస్తుంది అనుకుంటున్నాం మనం. అవతల వ్యక్తుల గురించి వాళ్ళు మనం అంటే ఇష్టపడరు, వాళ్ళు మనకి కొంచెం శత్రుత్వం మన మీద ఉంది అని చెప్పి మన మనస్సులో భావన కలుగుతుంది. కానీ మనం వ్యక్తుల్లో ఉందామని అనుకుంటాం. మనం ఎక్కడ చూస్తామంటే ఆ వ్యక్తులు వీళ్ళు మనం అంటే పట్టినటువంటి వాళ్ళు, మనం అంటే పడనటువంటి వాళ్ళని మనం చూస్తాం. కానీ ఆ లక్షణం అదంతా కూడా ఎక్కడ మన లోపల ఉంది, బయట లేదు. అది ఇక్కడ మెడిటేషన్స్ లో ఇచ్చారు మాస్టర్ గారు, ఇదంతా చదువుకున్నాం. మీ శత్రువులు ఎక్కడ ఉంటారు? యువర్ ఎనిమీస్ అమంగ్ ది పీపుల్. కొంతమందిని ఐడెంటిఫై చేస్తాం మనం, వీళ్ళకి నేనంటే పడదు, నేను పైకి వస్తే వీళ్ళు సహించలేరు, నా మీద వీళ్ళకి చాలా ఇదిగా ఉంటుంది అని కొంతమంది మనతో చాలా స్నేహంగా ఉంటారండి. కొంతమంది ఏమిటో నన్ను ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, ఇంట్లో దగ్గర వాళ్ళు అవ్వచ్చు, చుట్టూ ఉన్నటువంటి గ్రూప్లు అవ్వచ్చు, ఏమిటో మనం ఎప్పుడు మనం విమర్శిస్తుంటారు. మనం మన గురించి పొగిడేటువంటి వాళ్ళు, మనం ఉత్సాహపరిచేటువంటి వాళ్ళని మీద వాళ్ళతో ఎలా ఉంటాము, నన్ను విమర్శించేటువంటి వాళ్ళ గురించి ఎలా ఆలోచిస్తాం చూసారా? అంటే మిత్రభావన, శత్రుభావన రెండు ఉంటాయి కదా. అదే నాకు ఇదేం లేనండి అంటే చాలా మంచిదే, అదే కావాల్సిందే. ఆ భావనలు, ఆ శత్రుభావన లేకపోవడమే మనకు కావాలి. కానీ ఉన్నాయో మనమే చూసుకోవాలి. అది కూడా మనం అదిగా నీకు శత్రుభావన ఉందని ఇంకోటి ఇచ్చుకోవడం అట్లా మనం ఎందుకున్నాను వాళ్ళకి. ఈవెన్ భార్యాభర్తనైనా సరే అయినా చూసావని నీలో శత్రుభావం ఉంది అని అన్నాం అనుకో, నీలో ఉంది నీకు కనిపించట్లేదు, రాత్రి వాళ్ళని చూస్తున్నావు. అందుకని నువ్వు చూసుకోవాల్సింది ఎక్కడ నీలో. అందుకని రావాలంటే యువర్ ఎనిమీస్ ఆర్ అమంగ్ ది పీపుల్, యువర్ ఎనిమీస్ అమంగ్ ది పీపుల్ ఆర్ యువర్ ఓన్ ఐడియాస్ ఆఫ్ ఎనిమిటీ. వాళ్ళ శత్రువు అనేటువంటి భావన నీ మనస్సులో ఉంది, కానీ వాళ్ళ శత్రువులు అని ఎక్కడ ముద్ర ఉండదు. కానీ మనం మనస్సులో ఆ భావం ఉంటుంది. అందుకని అన్నారు హెన్స్, అందువల్ల పీపుల్ ఆర్ అవుట్ సైడ్ అండ్ ఎనిమీస్ ఆర్ ఇన్సైడ్ యూ. మనకు శత్రువు అంటే శత్రువు అనబడేటువంటి వ్యక్తి బయటనే ఉన్నాడు, లోపలికి ఎలా దూరుతాడు? మళ్ళీ దూరతారా ఎవరన్నా? ఒక ఇంకో వ్యక్తిలో దూరతాడా? అది సాధ్యం కాదుగా. ఎవరినైతే మనం శత్రువు అంటున్నామో ఆ వ్యక్తి బయటనే ఉన్నాడు, కానీ అతను శత్రువు అని చూస్తున్నా ఇది మనలో ఉంది, ఎక్కడ మన మనసులో ఉంది. అందువల్ల ఎనిమీస్ ఆర్ ఇన్సైడ్ యూ. ఇప్పుడు అవరోధం ఎక్కడ ఉంది కలిగింది అంటే బ్లైండ్ స్పాట్ అంటారు. అవరోధం అంటే బ్లైండ్ స్పాట్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే, మేషాలు ఎగ్జాంపుల్ ఇచ్చారు. వాడు కొత్తగా డాక్టర్ అయ్యి ఐ స్పెషలిస్ట్ అయ్యాట. వాడు ఐ స్పెషలిస్ట్ ఐ క్లినిక్ పెట్టాడు, అంటే కంటి డాక్టర్ కొత్తగా పెట్టాడు వాడు. అలాగే వాడితో పాటు ఇంకొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కలిసి చదువుకుంటారు, కానీ వాడు కూడా ఐ స్పెషలిస్ట్ పెట్టారు. ఒకసారి ఈ ఐ డాక్టర్స్ ఈ ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళు వాడు చెప్పేటవారే, నేను ప్రత్యేకమైనటువంటిది కనిపెట్టాను, అది తెలిసింది నాకు. ఏంటంటే నాకు కొద్ది రోజుల నుంచి ప్రతివాడు వచ్చినటువంటి వాడు కంట్లోని పరీక్షించేవాడు, ప్రతివాడికి అక్కడే వాడి కంట్లో అక్కడే అదే ప్లేస్ లో వాడికి ఈ స్పాట్ కనిపిస్తుంది. అంటే అందరిలోనూ విచిత్రంగా ఉంది, అందరిలోనూ అక్కడే ఎలా కనిపిస్తుంది అన్నట్టు. అంటే వీటిలో ఆ ఫ్రెండ్ లో ఒకడు అది అర్థమైంది. మరే ఒకసారి వీటిలో కూర్చోని చెప్పి వాడు టెస్ట్ చేసి మరే నీ కంట్లో ఉంది అక్కడే స్పాట్ అందుకని అది అందరికి కనిపిస్తుంది అన్నట్టు.
చూసారా? అందుకని ఎవరి మీదైనా శత్రుభావన మనకు ఉండడం ఏంటంటే ఆ స్పాట్ బ్లైండ్ స్పాట్ లాంటిది నీ మనస్సులో ఉంది. విచిత్రం, మనకి ఎప్పుడు అనుకోం ఏటండి చిరాకు. కొంతమంది తలుచుకున్నప్పటికీ మనకి వాడేది మనకి భావన అనిపిస్తుంది, కానీ వాడు బాగానే ఉంటాడు. కానీ దానివల్ల మన మనసులో అవరోధం కలుగుతుంది, అది మనకి ఇబ్బంది అనే విషయం మనకు తెలియదు. దానివల్ల అది లోపల లాంటిది ఉండడం వల్ల మనకి బయట ఏదైనా అంటుకుని ఉందనుకోండి, అంటుకుంటే దాన్ని కడుక్కుంటే దాన్ని తీసేస్తే తప్ప మనం ఏమవుతుంది, అది కడుక్కోకపోతే మనకి ఏమిటి అసహ్యంగా అనిపిస్తుంది. ఇది బయట శరీరానికి అంటే మనం కడిగేసుకుంటాం, కానీ మన మనసులో ఉందనుకోండి అక్కడ చిక్కు, అది బట్టలు పోదు, అది మనసులో దురద పెట్టింది. మన శరీరం దురద పుట్టింది అనుకోండి, అసలు గోక్కుంటే కాసేపు దురద తగ్గుతుంది. మనసు దురద పెడుతుంది దాంతో పడేగా. ఈ మనసు పెట్టిన దురద పట్టాన్ని పోయి చావదు. అది పోవాలంటే ఇలాంటివి ప్రేయర్ మెడిటేషన్ అంటే వాటికి బయట ఈ గోక్కుంటే ఎలా మీ గోకడ ఎటువంటిదో మనస్సుకి ఉపశమనం కలిగించేటువంటి పర్మనెంట్ గా ఎటువంటి ప్రేయర్ మెడిటేషన్. ఎందుకంటే మనసులోంచి ఆ ఏవైతే అవరోధాలు ఉన్నాయో సరే అవి తొలగిపోవాలంటే మాత్రం అది చేయాలి. లేకపోతే ఏమవుతుంది, దానివల్ల అవతల వాడికే ఇబ్బంది ఉండదు. నువ్వు ఎవరైతే శత్రువుని భావిస్తున్నావో వాడికే ఇబ్బంది, వాడని ఉంటాడు. వీడెప్పుడు వీడ శత్రువు అనుకునేటువంటి వీడి మనసులో వీడికే లోపల ఇబ్బంది వస్తుంది. అందుకని ఈ మెడిటేషన్ మనం ఈ చదువుకుని మెడిటేట్ చేసాం అనుకోండి, ఓహో అది మన మనసులో ఉండే శత్రువు మెల్లిగా శత్రు భావన బయటికి పోతే అప్పుడు అంతా మన మిత్రులే, శత్రువులు ఎవరు లేరులే అనేటువంటిది మనకి బాధపడుతుంది. భారతీయ బాలశిక్షలో చిన్న పిల్లలకి పాటలు ఇచ్చారు. అంతా మన మిత్రులే, శత్రువులు ఎవరు లేరులే అని పాట. అంతా మన మిత్రులేని ఎప్పుడు మనకి తెలుస్తుంది? శత్రువులే అంటే శత్రువులు ఎవరు లేరంటే శత్రువులను చంపేసేవారు అర్థం. అందుకే యుద్ధాలు జరుగుతున్నాయి. వాడు వీడి శత్రువు అనుకుంటాడు, వీడి వాడి శత్రువు అనుకుంటాడు. అందుకని వీడి వాడు చంపేద్దాం అనుకుంటాడు, వాడు వీడిని చంపేద్దాం అనుకుంటాడు. అది జరిగింది. అలాగే మనం ఎవరి శత్రుభావం ఉందనుకోండి, ఈ నాశనం అయిపోవాలనుకున్నాం అనుకోండి, శత్రుభావం ఉంటుంది, వాడు వీళ్ళదే అనుకుంటాడు. రాజశేఖర సార్ చెప్పారు, వాడు కోర్టులో కేసు వేసేటాడు మీరు. ఈ కేసు గెలవడానికి వాడు సుందరకాండ పారాయణ చేస్తున్నట్టు వాడు మీద కేసు వేసి గెలవడం కోసం సుందరకాండ పారాయణ చేస్తున్నాడు. బాగానే ఉంది. అవతల వాడు మీద కేసు వేసాడో వాడు కూడా హనుమంతుడు భక్తులు, వాడు సుందరకాండ పారాయణ చేస్తున్నాడు. వచ్చాడు ఇప్పుడు హనుమంతుడు, వీడిని కట్టిస్తావా వాడిని కట్టిస్తావా అన్న. కానీ హనుమంతుడు ఎవరికి ఎవరైనా సుందరకాండ పారాయణ చేస్తే కోర్టు కేసు గెలిపిస్తాను, వీడికి చెప్పలేదు వాడికి చెప్పలేదు వీడు అనుకున్నాడు. ఆయన పిచ్చివాడేంటి, ప్రతి సమాజంలో కోర్టు కేసు గెలిపించడానికి వచ్చి ఇచ్చేయడానికి. అందుకని భగవంతుడే ఇరుక్కోడు. అందుకని శత్రుభావం ఎక్కడుంది? మన మనసులో ఉంది. అందుకని హెన్స్ పీపుల్ ఆర్ అవుట్ సైడ్ అండ్ ఎనిమీస్ ఆర్ ఇన్సైడ్ యూ. పీపుల్ ఆర్ ఇన్సిడెంట్స్ అవుట్ సైడ్ ఆర్ బట్ విష్ఫుల్ జస్టిఫికేషన్ ఆఫ్ ది ఎనిమీస్ ఇన్సైడ్. లోపల ఉన్నటువంటి శత్రు, మన మనసులో ఉన్నటువంటి శత్రు భావన ఏదైతే ఉందో దీన్ని మనం ఈ భావాన్ని పోగొట్టుకోవాలి. కానీ ఇది పోగొట్టుకోకుండా వాళ్ళు నాకు అప్పటిగా అపకారం తలపెడతారు కాబట్టి వాళ్ళ శత్రువు అని భావన చేస్తుంటే ఇలాంటి అవరోధాలు మనసులో ఉన్నాయనుకోండి, అది మనకి చాలా ఇబ్బంది పెడతాయి. ఎటువంటి ఇబ్బంది పెడతాయంటే చివరికి మన లైఫ్, మన జీవితం ఎందుకు పనికిరానంటే మనం ఎందుకు జీవిస్తుంది అనేటువంటి మనస్సు దుఃఖాక్రాంతమయ్యేటువంటి విధంగా ఉంటాయి. అది కాకుండా మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా, ప్రసన్నంగా, ఆనందంగా ఉండేటువంటి స్థితి రావాలంటే అందుకోసం మనకి ఇవన్నీ ఇచ్చారు. సర్వీస్, మెడిటేషన్ ఇవన్నీ కూడా అందుకని ఇచ్చారు. ఇంపర్సనల్ సర్వీస్ ఉన్నారు. అందుకనే వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనం గురించి చాలా లేకుండా సర్వీస్ అనేటువంటిది. అందుకే మాస్టర్ చెప్పారు, సర్వ్ అంటే యూ ఫర్గెట్ దట్ యు ఆర్ సర్వింగ్ అన్నారు. నేను సర్వీస్ చేస్తున్నా అనేటువంటిది కూడా గుర్తు లేకుండా ఉండేట్టుగా నువ్వు చేస్తూ ఉంటే అప్పుడు బాగుపడతా ఉన్నారు. బాగుపడడం అంటే ఏంటి? లోపలి శత్రుభావన పోవడం. పర్సన్స్ హూమ్ యూ కాల్ ఎనిమీస్ ఆర్ మేడప్ ఆఫ్ ది సేమ్ థింగ్ విచ్ యు ఆర్ మేడప్ ఆఫ్. నువ్వు ఎవరైతే శత్రువు ఉంటున్నావో వాళ్ళకి లెటెస్ట్ చేస్తే అందులో శత్రువు అని కనబడుతున్నాయి. నీకు కానీ వాడికి కానీ నువ్వు ఏముండదుగా. అంత లోపల మనస్సులో ఉంటుంది అది.
అందుకని దాన్ని పోగొట్టుకునేటువంటి చేస్తే అప్పుడు నీకు ప్రశాంతమైనటువంటి జీవనం ఉంటుంది. అందుకని మనం ప్రశాంతంగా ఉండాలనేటువంటిది అంటే ఫస్ట్ స్టెప్ ఇదన్నమాట. అది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే అంతర్యంతమైనటువంటి భావన. అలాగే ఇంకోటి మనం ఇంకో మెడిటేషన్ కూడా చేసుకున్నాం. ఈ ధనుడు రాశి ఏ రాశికి ఆ రాశి మెడిటేషన్ ఇచ్చారే అందులో కూడా ఇవాళ పొద్దున తిరుగుతుందంటే మనసుతో వెలుగురికిన్న వాళ్ళు అది మన ఇంద్రియాలను జయించడం కాక అన్నారు. మనలోనే ఉన్నాయి మన ఇంద్రియాలు, పంచేంద్రియాలు. వాటిని అవి మనకు అవుతాయంటే వాటిని జాగ్రత్తగా ఇంద్రియాలను మనం ఎలా చేయాలి తెలియకపోతే అవే మనకు శత్రువులు అవుతాయి. అంటే చేయకూడనటువంటి వాటి చేయడం అనేటువంటిది. అందుకని వాటిని జయించాలనేటువంటిది ఈ మంత్రం ఋగ్వేదంలో ఉన్న మంత్రాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. వేదంలో ఉన్న మంత్రం అది ధనుస్తో వెలుగు కిరణములను మన ఇంద్రియాలు అంటే వెలుగు కిరణాలు అది. కానీ వాటిని జయించడం అంటే వాటి మన మీద దుష్ప్రభావం తప్పకుండా ఇంద్రియాలు అనేటువంటి మనకి సరిగ్గా పనిచేసేట్టుగా చేయాలంటే అట్లా మనం ధనుస్తో యుద్ధ విజయం సాధించడం అన్నారు. అది తీవ్ర స్వభావం కలిగినటువంటి వారిని జయించడంగా కాదు. అంటే తీవ్ర స్వభావం కలిగినటువంటి అంటే బయట వారిని జయించడం కాదు, మన ఇంద్రియాలు తీవ్ర స్వభావం ఉంటుంది. వాటికి మన ఇంద్రియాలు మనస్సు మనం చెప్పినట్టు వినకపోతే తీవ్ర స్వభావం కలిగినటువంటి అయితే వాటిని మనం జయించాలన్నారు. మన గుర్రాలు మన ఇంద్రియాలు. మన 5 గుర్రాలు ఉన్నాయి. 5 గుర్రాలు 5 ఇంద్రియాలు. ఈ 5 ఇంద్రియాలు గుర్రాలతో పోల్చారు. శరీరం అనేటువంటి ఒక రథంతో పోల్చారు. మన మనస్సు అనేటువంటి దానికి గుర్రాలు కట్టినటువంటి పగ్గం ఉన్నది. ఇవి అందుకని ఎలాంటిది అంటే దేన్ని మనం జయించాలంటే ఈ ధనుస్సు అనేటువంటిది ధనుర్రాశి యొక్క ధ్యానం అనేటువంటి దాన్ని మనం ఆ మంత్రం చదువుకున్నాం. అందుకని దీంట్లో మెడిటేషన్స్ అనేటువంటివి ఇవన్నీ మనకి మాస్టర్ గారు ఎన్నో ఇచ్చారండి. అంటే గురువు ఏ రూపంలో అయినా సరే మాస్టర్ గారిని మన మాస్టర్ కాబట్టి ఇచ్చారు, ఇంకెవరు అనుకోకూడదు. శివుడు గారు అన్నది ఇచ్చారు, మాస్టర్ గారు అన్నది ఇచ్చారు, లేదా రామకృష్ణ పరమహంస గారు అన్నది ఇచ్చారు. ఏ రకంగా సరే ఏ అవతారంలో వచ్చినా సరే మనకి సాధన అనేటువంటిది దానికి సంబంధించినటువంటిది ఇవన్నీ మనకి వాటితో కూడినటువంటి ప్రొసీజర్ అనేటువంటిది మనకి ఇచ్చారు. అందుకని మాస్టర్ గారు ఎప్పుడు కూడా ఉదయం సాయంకాలం ప్రేయర్లో మీరు శివుడు గారు ఏమి ఇచ్చారంటే ఇవన్నింటి కూడా మన అర్థం తెలిసి ఎప్పుడో తెలుసుకుని ఈ ధ్యానాన్ని అప్పుడు మనం చేసుకున్నాం. ఇలా లైఫ్ అయిపోతుంది. లోపల ముందు స్టార్ట్ చేసామనుకోండి, ముందు మనం చేసుకుంటూ అప్పుడు ఏం తెలుస్తాయి ఇప్పించటం. ఒక మంచి పనులు మనం చేస్తూ ఉంటే దాని ద్వారా మనకి వికాసం వచ్చి వాటి ఎక్కడికి తెలుస్తుంది. అందుకని అలాగా ఇవన్నీ కూడా మనకి అప్రయత్నంగా క్రమంగా తెలియవలసినటువంటివి ఆ టైంలో తెలుస్తాయి. ముందు మనం చేయడం మొదలెట్టాలి. అందుకని మన పెద్దలు ఏం చేశారంటే కొన్ని ప్రొసీజర్స్ ఇచ్చారు, కొన్ని పద్ధతులు. ఈ పద్ధతుల్లో మనం నిత్య జీవితం చేసుకోవడం ముందు మొదలు పెడితే వీటి వల్ల మనకు వచ్చినటువంటి మార్పులు క్రమంగా తర్వాత తెలుస్తుంది. ముందు మనం తెలియకపోవచ్చు. అందుకని బయట శరీరానికి ఎలా అయితే అందుకని మన సంధ్యావందన వాటిలను భగవంతుని యొక్క నామం ఎందుకు చేసుకోవాలంటే బాహ్య అభ్యంతర స్థితి అన్నారు. ఎస్మరే పునరీకాక్షం బాహ్యాభ్యంతర స్థితి అని లోపల బయట కూడా శరీరం బయట స్నానం చేసి తోముకుంటే ఎలా అయితే శుచి అవుతుందో లోపల కూడా ఇంద్రియాలు మనస్సు ఇవన్నీ కూడా నిరంతరం శుచిగా ఉంటే అప్పుడు మనకి వచ్చేటువంటి ఆ ఎనర్జీ అనేటువంటిది మన పూర్తిగా మనకు అందుతుంది. అప్పుడు మనకు ఆరోగ్యం అనేటువంటిది ఇవన్నీ కూడా ఉంటాయి. ముందు ప్రసన్నమైనటువంటి విధంగా మనస్సు ఉండాలి. అది ఉండాలంటే ఈ రకమైనటువంటి సాధన ఇచ్చారు మాస్టర్ గారు. ఇవన్నీ కూడా మనం కలిసి సమిష్టిగా చేసుకోవడం అనేటువంటి అవకాశాన్ని ఇవ్వడమే మనం గురు పూజలు అనేటువంటిది, ఈ సమావేశం అనేటువంటిది ఇవన్నీ. లేకపోతే ఏంటి గురు పూజలు అంటే ఏం చేశారంటే అక్కడికి వెళ్ళామండి, కాసేపు ఏదో కళ్ళు మూసుకోవడానికి కూర్చున్నామండి, కాసేపు మంచి చక్కగా రుచి అయినటువంటి ఇది పెట్టారని తినేసామండి, మరి తర్వాత కాసేపు కూర్చున్నామండి ఏదో చేసాడు దాన్ని బయటకు కనబడేటువంటిది. కానీ అలా కాదు, ఈ సమిష్టిగా చేసేటువంటి సాధన చాలా ముఖ్యం. అందుకని మాస్టర్ గారు మనకి అలా ఇచ్చినటువంటిది గుర్తుపెట్టుకోవాలి. వాసుదేవ.